హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఐటీ ఎంప్లాయీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు అందరూ వ్యవసాయం బాట పడుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలకు కూడా రాజీనామా చేసి పొలంలోకి దిగుతున్నారు. సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండించి లక్షలు సంపాదిస్తున్నారు. మరి మీకు కూడా ఉద్యోగం చేసి బోరు కొట్టిందా? సొంతూరుకు వెళ్ళి వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? మీకోసమే అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాం. ఈ రోజుల్లో బ్లాక్ రైస్కు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో మంచి రేటు పలుకుతోంది. ఈ పంటను పండిస్తే భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మనం తినే సాధారణ బియ్యంతో పోల్చితే నల్ల బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే డయాబెటీస్, బీపీ వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఈ బియ్యం తింటే షుగర్, బీపీ వంటి రోగాలు అదుపులోనే ఉంటున్నాయి. అందుకే కాస్త ధర ఎక్కువైనా చాలామంది బ్లాక్ రైస్ తినేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. మొదట చైనాలో ఈ రకం బియ్యాన్ని ఎక్కువగా పండించేవారు. ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉండటంతో ఇతర ప్రాంతాలకు విస్తరించింది. మన దేశంలో నల్ల బియ్యం సాగు ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మణిపూర్, అస్సాంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా కొందరు రైతులు బ్లాక్ రైస్ పండిస్తున్నారు. ముఖ్యంగా బియ్యం ఉన్నప్పుడు ఇవి నల్లగా కనిపించినా వండిన తర్వాత మాత్రం అన్నం నీలం, ఉదా రంగులోకి మారుతూ ఉంటుంది. అందుకే ఉత్తరాదిన నీలాభాట్ అని కూడా పిలుస్తారు. బ్లాక్ రైస్ పంట కాలం దాదాపు 4 నెలలు. వరి నారు పోసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేందుకు దాదాపు 100 నుంచి 120 రోజుల సమయం పడుతోంది. సాధారణ వరి మొక్క కంటే నల్ల వరి మొక్కలు కాస్త పొడవుగా ఉంటాయి. వరి కంకులు కూడా పెద్దగా ఉంటాయి. సంప్రదాయ బియ్యం కంటే నల్ల బియ్యంతో 5 రెట్లు అధిక ఆదాయాన్ని పొందొచ్చు. సాధారణ బియ్యం ధర మార్కెట్లో కిలో 50 నుంచి 100 వరకు ఉంటుంది. అదే నల్ల బియ్యం రేటు 250 నుంచి 500 వరకు ధర పలుకుతోంది. నాణ్యతను బట్టి రేటు ఇంకా ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో నల్ల వరి పంటను సాగు చేస్తే అధికంగా రేటు వస్తుంది. నల్ల బియ్యం తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 10 గ్రాముల నల్ల బియ్యం నుంచి 9 గ్రాముల ప్రోటీన్ లభిస్తోంది. ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, బీపీ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అందువల్లే బ్లాక్ రైస్కు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. అలాగే ఉద్యోగం ఎంత వెతికినా దొరకట్లేదా? అయితే డోంట్ వర్రీ, రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో యువత సొంతంగా స్టార్టప్లు ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి. అందుకోసమే మీకు ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాం. మీ దగ్గర ఓ అరెకరం భూమి లేదా ఎకరం ఉన్నట్లయితే నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. సీజన్ను బట్టి పంటలను మారుస్తూ కూరగాయల సాగును కొనసాగిస్తే మీకు నెల నెల మంచి లాభాలు వస్తాయి. ఈ పండిన కూరగాయలను కస్టమర్లకు విక్రయించేందుకు ఓ కమర్షియల్ ట్రక్ కొనుగోలు చేస్తే మరీ మంచిది. స్థానికంగా ఉన్న కూరగాయల షాపులకు, హోటల్స్, కర్రీ పాయింట్స్, హాస్టల్స్కు రెగ్యులర్గా సప్లయర్గా ఉన్నట్లయితే సాయంత్రం వేళ జరిగే సంతల్లో మీరే కూరగాయలు విక్రయిస్తే మరింత లాభాన్నైతే పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.